రాష్ట్రంలో కొత్తగా 53 వాయు నాణ్యత పరీక్ష కేంద్రాలు, పట్టణాల్లో 40, జీహెచ్ఎంసీలో 13 ఏర్పాటు పీసీబీ నిర్ణయం. దీన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జాతీయ వాయు నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం కింద రాష్ట్రంలో కొత్తగా 53 వాయు నాణ్యత వంటిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది పీసీబీ నిర్ణయించింది. అందులో 1,00,000 జనాభా ఉన్న పట్టణాల్లో 40, అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో అదనంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. శనివారం పీసీబీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ అదేవిధంగా హోదాలో సిఎస్ కె రామకృష్ణారావు పీసీబీ బోర్డుల సభ్యులతో సమావేశాన్ని దిశానిర్దేశం చేశారు. పర్యావరణ నిబంధనలు కాలుష్య విషయంలో కనిష్టంగా వివరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1274 పరిశ్రమల్లో తనిఖీలు చేశామని, అదేవిధంగా కాలుష్య నియంత్రణ అన్ని చట్టాలను అమలు చేస్తూ ఉల్లంఘించిన వారిపై 149 పరిశ్రమలకు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు 840 పరిశ్రమల లోపాలు సరిచేసుకోవాలని ఆదేశించినట్లు చెప్పాడు. ఇది మనకు పర్యావరణవేత్తలకు, ఎన్జిఓ మిత్రులకు, ముఖ్యంగా సీనియర్ ఎన్జిఓ మిత్రులకు ఇది వినాలని, దీని మీద పర్యవేక్షణ చేయాలని చెప్పి నేను హితబోధ చేయడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు, ఎన్జిఓ సంఘ ప్రెసిడెంట్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి తెలుసుకొని దాన్ని పనిచేసేటట్టు చూడాలని కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.